ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు. రాష్ట్ర కార్యదర్శి ఎన్నుతుల నాగేష్ ఆధ్వర్యంలో మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. గొప్ప తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. 30 ఏళ్ల సుదీర్ఘ సమస్యకు నేడు పరిష్కారం లభించిందన్నారు. ఎన్నో ఏళ్ల పోరాటానికి నేడు ఫలితం లభించిందన్నారు. ఎన్నో త్యాగాలకు గౌరవం దక్కింది. దశాబ్దాల కళ నెరవేరింది. దళితులందరికీ ఇది ఒక పండుగ రోజు, ఇంటింటా సంబరాలు జరుపుకునే రోజు. సుప్రీం తీర్పు వచ్చింది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆ దిశగా చర్యలు తీసుకోవాలని, ప్రస్తుతం వచ్చే ప్రభుత్వ నోటిఫికేషన్లో విద్యా ఉద్యోగ అవకాశాలు యువతకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. మాజీ సర్పంచ్ రమాదేవి, రాములుగౌడ్, మాజీ ఎంపీటీసీ భాస్కర్ రెడ్డి, మందా స్వామిదాస్, మంచాల సుధాకర్, గ్యారా గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. ఇది చూడండి మేడం. మార్పిఎస్ జిందాబాద్, మార్పిఎస్ జిందాబాద్. వర్ధిల్లాలి మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వం, వర్ధిల్లాలి మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వం. ఇది చూడండి మేడం. మార్పిఎస్ జిందాబాద్, మార్పిఎస్ జిందాబాద్. వర్ధిల్లాలి మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వం, వర్ధిల్లాలి మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వం. మీరు ఇక్కడి నుంచి ఇస్తే మేము వస్తాం. వాళ్ళ బుద్ధి సమాజం కోసం చేసే పోరాటాలు, వర్ధిల్లాలి సమాజం కోసం చేసే పోరాటాలు. జై మాదిగ, జై మాదిగ, జై మాదిగ, జై మాదిగ. మనకు వచ్చినందుకు వెంకటాద్రి కాలనీలో మందకృష్ణ మాదిగ గారికి పాలాభిషేకం జరిగింది. ఇక్కడ వచ్చినటువంటి మాదిగ సోదరులకు అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు. మాకు రిజర్వేషన్ ఎస్సీ వర్గీకరణ మందకృష్ణ మాదిగ 30 సంవత్సరాల నుంచి ఇస్తాడు కాబట్టి మాకు వచ్చినందుకు మేము అందరూ సంతోషపడుతున్నాము. ఇంకా ముందు కానీ ఉద్యోగాల్లో కానీ అందరికీ మంచి ఛాన్స్ రావాలని కోరుకుంటూ మాకు మంచి భవిష్యత్తు ఉపనించన వస్తుందేమని ఆశిస్తూ ఈ అవకాశం ఉందని అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ జరిగింది. నేను కూడా గతంలో కూడా ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షునిగా పెద్దలు పాండన్న గారు, అదేవిధంగా నాగేశ్వర గారు, సుధాకర్ అన్న గారు, మా జాతి మొత్తం సాందాసన గారు మండల పెద్దల పెద్ద ఎత్తున ఎంఆర్పిఎస్ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మాకు మా కళా సహకారం అయింది. మా కృష్ణమార్గ గారు ఇప్పటి ఏళ్ల నుంచి నిరంతర పోరాట యోధులుగా కష్టపడి ఈ రోజు ఎక్కడ కూడా వెనుకపోకుండా ఇలా వర్గీకరణ సాధించడం జరిగింది. మరి గత ప్రభుత్వంలో కూడా చూసుకున్నట్టయితే 4 సార్లు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా తెలంగాణ
అసెంబ్లీ తీర్మానం చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా వెంటనే వర్గీకరణ చేస్తామని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా కృష్ణమాదిగ గారు ఎక్కడ జరుచుకోకుండా ఎంతో మంది ఇంట్లో కూడా ఎన్నో రకాలు చేసినా కూడా భయపడకుండా మరి ఈ ఉద్యమాన్ని ఎట్లయితే సాధించాలన్న ఉద్దేశంతో పెద్దగా ఎత్తున పెద్దలు కృష్ణమాదిగ గారు అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని మన నాయకులు మన దళిత సోదరులు కూడా చాలా మంది కూడా ప్రాంతాలు చేయడం వల్ల ఈ యొక్క విజయం కూడా పెద్దలు కృష్ణమాదిగ చెప్పడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ అంటే 57 కులాలు ఉంటాయి. 57 కులాలు అంటే ఏదో మాలమాదిగలే కాదు. ఇప్పుడు కూడా మనం అందరం చూసుకున్నట్టయితే అందరికీ తెలియాలి ఈ విషయం. ఒక మాలమాదిగలే కాదు, చాలా మంది ఇలా ఎస్సీ కులంలో 57 కులాలు ఉన్నాయి కాబట్టి వారు కూడా చట్టసభల్లో కానీ ఉద్యోగాలలో కానీ అన్ని రంగాలలో ముందుకు పోకపోవడం వల్ల ఇవాళ ఈ ఏబిసిడి ఉద్యమం రావడం జరిగింది. ఈ ఏబిసిడి వర్గీకరణ మన అందరి కృష్ణమాదిగ గారికి మరి ఆల్ పార్టీ నాయకులు కూడా గతంలో కూడా మన ఏదైతే పెద్దలు కృష్ణమాదిగ గారు పోయినప్పుడు వాళ్ళు కూడా లెటర్లు ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ అనేక రాష్ట్రాలు కూడా మరి కృష్ణమాదిగకి మద్దతు ఇచ్చి ఈ యొక్క మా దళిత సోదరులు మా మాదిగ ఉపకులాలు కూడా ఇలా ఈ కళా సహకారమైనందుకు అందరూ కూడా వారికి అందరూ రుణపడతామని తెలియజేస్తూ మేమందరం కూడా మాకు సహకరించిన పెద్దలందుకు ఆల్ పార్టీలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. గృహ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాము. మరొకసారి మేమందరం కూడా చిరస్మరించుకోవాల్సిన అవసరం ఉంది. పెద్దలు కృష్ణమాదిగ గారు ఎంతో మంది ప్రలోభాలు పెట్టిన లొంగకుండా ఈరోజు ఇలా వర్గీకరణ సాధించడం అంటే మామూలు విషయం కాదు. ఇలా ఒక్క రాష్ట్రంలో కానీ ఆంధ్రలో కూడా ఇలా చంద్రబాబు నాయుడు కానీ అక్కడ స్టాలిన్ కానీ అనేక రాష్ట్రాలు 29 రాష్ట్రాలలో కూడా ఇలా ఎవరి రాష్ట్రాలకు వాళ్ళు మరి ఇలా సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. వారికి ఇచ్చిన ఆదేశాల ప్రకారం వెంటనే వాళ్ళందరూ కూడా మొదలు పెడతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ఇక్కడ వచ్చిన అందరూ కూడా పేరు నమస్కారాలు తెలియజేస్తూ దాదాపుగా 30 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నటువంటి ఎస్సీ వర్గీకరణ, షెడ్యూల్ కులాలు వర్గీకరణించాలని చెప్పేసి మందకృష్ణమాదిగ గారు 1994లోనే ఎంఆర్పిఎస్ స్థాపించడం జరిగింది. మరి ఆ రోజు నుండి అల్పెరగని పోరాటం చేస్తూ మరి ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చుకుంటూ మరి ఎన్నో ధర్నాలు చేస్తూ ఎన్నోసార్లు అరెస్ట్ అయ్యి కూడా ఎన్ని బాధలు పడ్డా 30 సంవత్సరాలుగా ఈ యొక్క వర్గీకరణ కోసం పోరాటం చేస్తూనే మరి దీంట్లో భాగంగా మరి వృద్ధుల వితంతువుల కోసం పింఛన్ కోసం అలాగే మరి చిన్నపిల్లల గుండె జబ్బుల పిల్లల కోసం అలాగే ఈరోజు ఆరోగ్యశ్రీ పథకం అందరూ అనుభవిస్తున్నారంటే అది ఎంఆర్పిఎస్ కృష్ణమాదిగ దయ. ఆ పోరాటాల వల్లనే ఈరోజు ఆరోగ్యశ్రీ కూడా అందరూ అనుభవిస్తూ ఉన్నారు. మరి అందులో భాగమే వర్గీకరణ కోసం కూడా మందకృష్ణమాదిగ గారి అడుగుజాడల్లో మరి మేమందరం కూడా ప్రతి ఒక్కరం గడుచుకుంటూ ఆయన ఏ పిలుపునిచ్చినా ఉద్యమాలు చేసుకుంటూ మరి నిరాహార దీక్షలు కానీ ఆమరణ నేను రాష్ట్ర నాయకునిగా ఉన్నాను. మరి నేను కూడా 4 రోజులు ఆమరణ నిరాహార దీక్ష గట్కేసర్లో చేయడం జరిగింది. మరి 4వ రోజు తర్వాత మన గట్కేసర్ సిఐ గారు వచ్చి నన్ను అరెస్ట్ చేయడం జరిగింది. అలాంటి అరెస్టులు ఎన్నోసార్లు, ఒకసారి అయితే వాస్తవానికి మన అసెంబ్లీ ముట్టడికి పోయే క్రమంలో సుధాకర్ గారు, మా గౌరవ వార్డు మెంబర్ సుధాకర్ గారు, నేను ఇద్దరం పోతుంటే ఆ రోజు మమ్మల్ని అరెస్ట్ చేసి రాత్రి 8 గంటలకు వదిలిపెట్టారు. అంటే ఇలా చెప్పుకుంటూ పోతే 30 సంవత్సరాలుగా మేము పడని బాధ లేదు. వాస్తవానికి ఈరోజు గౌరవ ప్రధానమంత్రి గారి చొరవతోటి మాకు మరి ఈ యొక్క వర్గీకరణ సుప్రీంకోర్టు ద్వారానే అయితేనే బాగుంటుందని చెప్పేసి సుప్రీంకోర్టులో ఆయన చొరవతోటి సుప్రీంకోర్టులో ఈ యొక్క వర్గీకరణ చేస్తేనే బాగుంటుందని రాష్ట్రాలకు మరి ఈయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అది చేసినందుకు మందకృష్ణమాదిగ గారికి, మోడీ గారికి, అలాగే మాకు సహకరించిన నా తోటి సోదరులందరూ కూడా ప్రతి ఒక్కరు నాతో పాటు వచ్చినందుకు, ఈ ఉద్యమంలో పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మరి మీడియా మిత్రులకు, అలాగే సబ్బండ జాతి అన్ని వర్గాలు అన్ని కులాలు కూడా ఈ యొక్క ఎంఆర్పిఎస్ వెనువెంట ఉన్నాయి కాబట్టి ఈరోజు ఎంఆర్పిఎస్ 30 సంవత్సరాలుగా నిలదొక్కగలిగింది. కనుక అందరికీ కూడా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాను. జై మాదిగ, జై కృష్ణమాదిగ. మందకృష్ణమాదిగ గారు మరి ఏబిసిడిని వర్గీకరించాలని చిత్తూరు జిల్లా నుంచి పాదయాత్ర స్టార్ట్ చేసి ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ పాదయాత్ర చేసుకుంటూ హైదరాబాదులో అసెంబ్లీని ముట్టడిస్తానని ప్రకటించి మళ్ళీ ఎస్సీ మాదిగ జాతిని ఐకమత్యం చేసి ఊరూరా తిరుగుకుంటూ వచ్చి మరి హైదరాబాద్లో యాత్ర ముగించాడు. ఆ రోజుల్లోనే మరి ఏబిసిడి వర్గీకరణ చేస్తామని మన అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా
మరి ప్రకటించడం జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల ఇన్ని రోజులు లేట్ అయ్యి మరి దానికి కొన్ని అడ్డంకులు వచ్చి ఎస్సీ అంటే 58 కులాలు అందులో ఉంటాయి కాబట్టి ఇతర కులాల సంబంధించిన ఎస్సీ వర్గం వారు కూడా దాన్ని ఆపించడం జరిగింది రాజకీయంగా ఒత్తిళ్లతోని. మాకు మరి మాదిగ కులానికి మరి ఎస్సీని మరి మాకు అన్యాయం జరుగుతుందని పెద్ద ఎత్తున మందకృష్ణ మాదిగన్న మరి ఇప్పటి వరకు చేసిన ఉద్యమాలు చూసినట్టయితే ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ఆయన చేసినటువంటి ఉద్యమాలను దృష్టిలో ఉంచుకొని మేము కూడా ఆయనకు చేదోడు వాదోడుగా ఉంటూ అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ ఏ ఉద్యమానికి పిలిపించినా మేము రాజమండ్రి కానీ తర్వాత ఒంగోలు కానీ తర్వాత హైదరాబాద్ కానీ వరంగల్ కానీ ఇలాంటి ఉద్యమాల్లో మేము అందరం కూడా పాల్గొన్నాం. మా చౌరూడ గ్రామ పంచాయతీ తరఫున మేము ఆ రోజుల్లో చాలా ఉత్సాహంగా పాల్గొని మరి అన్నకు సపోర్ట్గా నిలిచినాం. మరి ఆ రోజు నుంచి ములుకుట్టు వచ్చినటువంటి ఈ వ్యవస్థను మరి మోదీ ఇక్కడ హైదరాబాద్కి వచ్చినప్పుడు పెద్ద ఎత్తున నిరసన తెలియజేసి కొన్ని రకాలుగా ఇబ్బంది చేసినప్పుడు అప్పుడు మోదీ గారు పార్లమెంట్లో మరి నేను బిల్లు పెడతాను కృష్ణాన్న పిలిచి మరి ఢిల్లీలో కూర్చొని మాట్లాడినప్పుడు హైదరాబాద్ మీటింగ్లో కృష్ణన్న బీజేపీకి సపోర్ట్ చేసి సార్ మాకు ఇదేమైనా సరే నాకు పదవులు వద్దు, ఈ పదవులు నేను త్యాగం చేస్తున్నా, నాకు ఏబిసిడి వర్గీకరణ చేసినట్లయితే నా మాదిగ జాతికి మేలు జరుగుతుందని అన్నగారు చెప్పారు. మరి అదేవిధంగా మరి మోదీ ఏదైతే జింకానా గ్రౌండ్లో ఆయన హామీ ఇచ్చిండో అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక లెటరు సుప్రీంకోర్టుకు పంపించడం జరిగింది. దానివల్ల 7 జడ్జీలు మరి సభలో కూర్చొని మరి దాని తీర్మానం మొదలుపెట్టినప్పుడు 6 ఒకవైపు ఉండి మరి ఎస్సీ వర్గీకరణ ఏ రాష్ట్రాలకు సంబంధించిన విషయం ఇది, ఏ రాష్ట్రం వారే ఎస్సీని వర్గీకరించుకోవచ్చు. ఇన్ని రోజులు దీన్ని మనం లేట్ చేసినాం కానీ కొన్ని వర్గాల వారికి అన్యాయం జరిగింది. కావున ఇక నుంచి ఎమ్మటే దీన్ని ప్రతి అసెంబ్లీకి వారి అసెంబ్లీలో మరి వారు ప్రతిపాదన పెట్టుకొని వారే ఎస్సీ వర్గీకరణ చేసుకొని ఏబిసిడి వర్గీకరణ కింద ఉద్యోగాలు కానీ ప్రతిది కూడా ఇవ్వచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. కాబట్టి దానికి మేము హర్షిస్తున్నాం. మరి కృష్ణ మాదిగ కూడా మేము ఆయనకు హర్షధ్వానాలు తెలియజేస్తున్నాం. మరి ఆయన ఉద్యమాన్ని స్ఫూర్తి తీసుకొని ఈరోజు మా తెలంగాణ అంబేద్కర్ మందకృష్ణ మాదిగాని మేము కూడా ఆయనను పొగిడి మేము సంతోషపరుస్తున్నాం. ఆయన మరి మా జాతి కోసం చాలా ఒడిదుడుకులు ఎదుర్కొని కష్టపడి ఎంతోమంది ఎన్నో రకాలుగానే ఆయన అవమానపరిచినప్పటికీ కూడా ఆయన ఎక్కడ కూడా బాధపడలే, కుంగిపోలే. అన్ని రకాలుగా లంచాలు తిన్నాడు, అద్దెనే తిన్నాడు, చాలామంది ఏలన చేశారు. కానీ ఈరోజు ఈ ఉద్యమం ద్వారానే ఈరోజు ఏబిసిడి వర్గీకరణ సాధ్యమైందని మరి ఒకసారి మా మాదిగ దండోర అంతా కూడా ఐకమత్యంగా ఉంది. రాబోయే రోజుల్లో ఇప్పుడు మేమైతే ఎట్లాగో వర్గీకరణకు నోచుకోలేదు కాబట్టి మా తరాలను నోచుకొని రేపు రాబోయే రోజుల్లో మంచి ఉద్యోగాలు అన్నిట్లలో పాల్పంచుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీడియా మిత్రులు మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనకు ఎస్సీ వర్గీకరణ చేసినందుకు చాలా సంతోషం. అదేవిధంగా ఎన్నో 30 సంవత్సరాల నుంచి మందకృష్ణ మాదిగన్న గారు ఎంతో పోరాటం చేసి దాంతోపాటు ఎస్సీ సోదరులందరూ పాల్గొని పెద్ద ఎత్తున ఈరోజు పార్లమెంట్లో కూడా అదే కూడా 7 మంది జడ్జిలతో కూడా జడ్జిమెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా మన రాష్ట్రంలోని అసెంబ్లీలో కూడా మన కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి అన్న గారు కూడా దానికి సంతోషపడి దాన్ని అమలు పరిచినందుకు ఎస్సీలకు వర్గీకరణకు మేమందరం సపోర్ట్ చేస్తున్నాం. చాలా సంతోషం. బడుగు బలహీన వర్గాలకు అందరికీ ఆశాజ్యోతి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఎల్లవేళలా ఉంటుందని మేము కోరుకుంటున్నాము. ఈ వర్గీకరణలో ఏబిసిడి అని 3 చేయడం వల్ల అందరికీ వెనుకబడ్డ బలహీన వర్గాలకు కూడా ఎస్సీ వాళ్ళంతా కూడా ఇది అందరికీ కొంచెం ఆశాజనకంగా ఉంటుంది. అందరికీ ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మేము దీన్ని చాలా గొప్పగా ఆనందం చేస్తున్నాం. ఈరోజు మా సోదరులంతా మా ఎస్సీ సోదరులు మన గ్రామ పంచాయతీలో ఎంఆర్పిఎస్ కానీ రమేష్ కానీ స్వామిదాస్ సుధాకర్ కానీ ఇది అదేవిధంగా మా గ్రామ పంచాయతీలో అంతా సోదరులతో మేము ఈరోజు పండుగ వాతావరణం స్వీట్లు తినపడం కానీ పండుగ వాతావరణం చేసుకుంటామని అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.